నమస్తే. మెడికల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు మనతో పాటు. పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి. చెప్పండి మేడం, ఈ ధర్నాలు, ఈ రాస్తా రోకోలు ప్రభుత్వం ఏమో మేనిఫెస్టోలో పెట్టింది మీకు ఇస్తామన్న హామీల గురించి, మీరేమో ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? చెప్పడం చెప్తున్నారు, చేయడం చేస్తున్నారు. హామీలు ఇవ్వడం, హామీ ఇస్తున్నారు. 5 తారీఖు వరకల్లా జీతాలు రావాలి, రెగ్యులరైజ్ చేస్తామంటున్నారు. ఫస్ట్ వరకల్లా వేతనాలు కావాలి అని అంటున్నారు. కానీ ఏం రావట్లేదు సార్. అది జస్ట్ మాట వరకే అక్కడికే ఆగిపోతుంది. మా సార్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఆయన వంతు కష్టం ఏం చేస్తున్నారో ఆయన చేస్తున్నారు. మా గురించి తిరుగుతున్నారు. ఇప్పటికీ 2.5 months అవుతుంది. దీంతో 3rd month సాలరీస్ రాకపోతే ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు లేడీస్ ఉన్నారు, విడోస్ ఉంటారు, సింగిల్ పేరెంట్ ఉంటారు. వాళ్ళు ఎట్లా సార్ బతికేది? డిపెండ్ అపాన్ సాలరీస్. మేము వర్క్ చేసేది సాలరీస్ కోసం గురించే. సాలరీస్ కూడా ఆగిపోతే ఎట్లా సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ మేము చేయబట్టి 2017 నుంచి చేస్తున్నాము. పర్మనెంట్ చేయట్లేదు. పర్మనెంట్ చేస్తాము అని అంటున్నారు. ఆల్మోస్ట్ 1 lakh పీపుల్స్ దగ్గర ఉన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఉస్మానియాలో ఉన్నారు. ప్రతి ఒక్క ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నారు. కానీ పర్మనెంట్ చేస్తానంటారు కానీ అక్కడి వరకే ఆగిపోతుంది. ఇంకొకటి ముందుకు వెళ్ళట్లేదు. పర్మనెంట్ చేస్తే మాకు ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి సాలరీస్ ఒకటి ఏంది అని అంటే 20,000 కూడా సరిపోదు సార్ నార్మల్ డే టు డే లైఫ్ లో. ఇప్పుడు జనరల్ గా స్కూల్లో ఫీజు కట్టాలి అని అంటే నర్సరీకే ప్రైవేట్ స్కూల్స్ లో కట్టాలంటే 30,000 to 45,000 ఉంది అట్లీస్ట్ నర్సరీకే. ఇప్పుడు మా పిల్లలు వచ్చేసరికి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి 10th and 8th. ఇప్పుడు వాళ్ళకి కట్టాలంటే ఆల్మోస్ట్ 10th class కే 1 lakh వరకు అవుతుంది. ఇప్పుడు పాపకు వచ్చేసరికి కట్టాలనంటే స్కూల్స్ కి ఫీజు కడితేనే బుక్స్, లేదు అని అంటే స్కూల్స్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ ఒక 10 to 15 days తర్వాత. మరి ఎట్లా సార్ బతికేది? మాకు క్వశ్చన్ ఉంటుంది. మేము ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అడుగుదామంటే ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. లేదంటే ఇంకా ఇట్లా స్ట్రైక్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్ట్రైక్ చేస్తే ఇప్పుడు మా వర్క్ అక్కడ ఆగిపోతే హాస్పిటల్స్ లో పబ్లిక్ కి ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళ గురించి ఆలోచన చేసి మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది. అంటే గత ప్రభుత్వం మిమ్మల్ని నిర్లక్ష్యంగా విడిచిపెట్టింది. ఈ గవర్నమెంట్ ఏర్పడ్డా కూడా మీకు అదే పరిస్థితి ఏంది? మరి గవర్నమెంట్లు మారినా ఇలాంటి వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదంటారా? గవర్నమెంట్ కొంచెం వాళ్ళకంటూ ఒక మంత్ శాలరీ రాకపోతే వాళ్ళకి ఎంత ట్రబుల్ అవుతుందో ఒకసారి వాళ్ళు ఫేస్ చేస్తే మాకంటూ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా తెలుస్తాయని మాకు అభిప్రాయం. మెడికల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ఇప్పుడు నా పేరు సుమన్. నేను గత 8-9 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ వచ్చిన దాఖలా లేవు. 8-9 సంవత్సరాల నుండి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అట్లా అయ్యి మళ్ళా 1 నెల 2 నెలలు లేస్తారు. మేము సూపరింటెండెంట్ సార్ దగ్గరకు పోతే మేము బిల్లు పాస్ చేసినాం, మా చేతిలో ఏం లేదని ఆయన అంటారు. కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే మాకు బిల్లు పాస్ కాలేదు, మాకు బిల్లు పాస్ అయినప్పుడు మేము వేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మేము ఎంప్లాయీస్ ఏమో సఫర్ అవుతున్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 1st తారీఖు రాకపోతే వాళ్ళు 2వ తారీఖు ధర్నాకు దిగుతారు. మేము 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఇప్పుడు 5 నెలలు అయిపోయి 5 నెలలు అయిపోయి మేము ఇప్పుడు 6వ నెల రన్నింగ్ అవుతుంది. మాకు ఇప్పుడు దాకా జీతాలు లేవు. ఇంకొకటి మేము ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచే శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇప్పుడు నేను 8-9 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నాకు రేపు జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కి నాకు సేమ్ శాలరీ ఇస్తారు. అది కూడా తీసేసి ఇయర్లీ ఇంక్రిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా మీ మీడియా ద్వారా. అన్న నమస్తే, నా పేరు సజ్జన్. ఉస్మానియా హాస్పిటల్లో నేను జాబ్ చేస్తున్నాను. నా ఏసీజీ టెక్నీషియన్. గత అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి ఏం లేదన్న, అది ఉట్టి పేపర్కి మాత్రమే ఉంటుంది, వర్క్ మాత్రం ఏమి ఉండదు. మేము జనవరి నుంచి మాకు శాలరీస్ లేవన్నా. అప్పుడు స్ట్రైక్ జనవరిలో మాకు 1 month శాలరీస్ క్రెడిట్ చేయాలంటే ఒక స్ట్రైక్ నోటీస్ ఇస్తే మాకు శాలరీస్ పడతాయి 1 month. మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ కావాలంటే మళ్ళీ నేను స్ట్రైక్ చేయాలి, మళ్ళీ నోటీస్ ఇస్తే తప్ప మాకు శాలరీస్ రావన్నా. దయచేసి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి డైరెక్ట్ మా కార్పొరేషన్ నుంచి అన్న డబ్బులు ఇవ్వండి, లేదంటే గవర్నమెంట్లో మా విలన్ చేసి ఫస్ట్కే శాలరీస్ ఇవ్వండి అన్న దయచేసి. ఎందుకంటే మాకు రూమ్ రెంట్లు కట్టడము, ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి అన్న. దయచేసి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఫీజులకు కానీ పిల్లలకు యూనిఫామ్స్కి కానీ డబ్బులు కట్టడానికి లేవు. ఇప్పటి వరకు శాలరీస్ లేవన్న. మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, రూమ్ రెంట్స్కి ఇబ్బంది ఉందన్న. మాకు ఈ అవుట్ సోర్సింగ్ తీసండి, వేరే ఏజెన్సీ లాగా వద్దన్న. మాకు
వేరే స్టేట్ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, గవర్నమెంట్ డైరెక్ట్ సాలరీస్ ఇస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ వీడియో తరఫున మాకు ఈ కార్పొరేషన్ తీసేసి డైరెక్ట్ కార్పొరేషన్ లో కలిపేసేయండి అని మాకు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే దాదాపుగా ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది కదా ఏర్పడి, ఎందుకు అంటే ఇప్పుడు అధికారుల దృష్టికి పోవట్లేదు అనుకోవచ్చా మీ విషయం? అధికార దృష్టికి అస్సలు పోదన్నా. మేము లెటర్స్ మాత్రం డిఎంఈలో ఇవ్వడము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరే చేస్తున్నాము, అవుతుంది, నెక్స్ట్ మంత్ అవుతుంది, ఈ మంత్ అవుతుంది తప్ప ఇప్పటి వరకు ఈ 10 years లో ఎప్పుడు కాలేదు. ఏ ఎమ్మెల్యే మా గురించి వచ్చి మాట్లాడినోడు ఇప్పటి వరకు ఒక్కడు లేడన్నా మాకు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మా గురించి ఒక్క 1% ఒక్కడు ఒక ఎమ్మెల్యే మా గురించి మాట్లాడిన దాఖలావి లేవన్న ఇక్కడ. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అలసిపోతున్నాం కానీ వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన మాకు ఇప్పటి వరకు రాలేదు. మా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని తీసేయండి, డైరెక్ట్ మాకు గవర్నమెంట్ నుంచి మాకు సాలరీస్ వచ్చేటట్టు చూడాలన్నా. మెడికల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రభుత్వం ఏర్పడుతూనే మేనిఫెస్టోలో పెట్టింది మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి. ఇప్పటికీ 3 years అవుతుంది, ఎందుకు మీ సమస్యను పరిష్కరించుకోవట్లేదు? గవర్నమెంట్ దగ్గర టైం ఉండలేదు కదా, అందుకే పరిష్కరిస్తలేదు. గవర్నమెంట్ దగ్గర టైం లేదు. మీరు గవర్నమెంట్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు? మేము గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తలేము. మా సాలరీస్ మాకు ఇవ్వాలి, మంత్లీ ఎవ్రీ మంత్ మాకు సాలరీస్ ఇవ్వాలి, సాలరీస్ మాకు ఇంక్రిమెంట్ చేయాలి, మాకు సాలరీస్ ఇంక్రిమెంట్ చేయాలి. బడ్జెటే లేదు గవర్నమెంట్ దగ్గర. 5 months నుంచి మాకు బడ్జెట్ లేదంటున్నారు. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కదా, పని ఉంటాయి కదా, బడ్జెట్ ఉంటది, వేరే దానికి పెడుతున్నాడు కదా. మా సాలరీస్ ఎందుకు పెడతలేడు? మా సాలరీస్ మాకు ఇట్లా చాలు కదా, మేము దానికన్నా ఎక్కువ ఏం అడుగుతలేము. మాకు వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని. మీకు జాబ్ చేయకపోతే మీరు జాబ్ నుంచి తీసేస్తాం, ఇప్పుడు వర్క్ దగ్గర లేకపోతే జాబ్ నుంచి తీసేస్తాం, మీ స్ట్రైక్ అయితే జాబ్ నుంచి తీసేస్తాం అని వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు. మేము వాళ్ళని బెదిరిస్తలేము. మాకు ఏం లేదు, మళ్ళీ మాకు సాలరీస్ కావాలి, కాంట్రాక్ట్ బేస్ తీసేయాలి మాకు. సో మీకు ఇన్ని డేస్ అవుతుందా సాలరీలు అసలు కదా? అధికారుల దృష్టికి పోవట్లేదా, లేకుంటే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తలేరు? అధికారుల దృష్టికి పోవట్లేదు. పోతే మాత్రం ఏదో ఒకటి అవుతుంది కదా. మేము ఉస్మానియా హాస్పిటల్ డైలీ చేస్తాము, 2 hours చేస్తాము. దేని గురించి? మా సాలరీస్ గురించి. ఎవ్రీ మంత్ మేము జాబ్ చేసి అక్కడ నించొని అవసరం మాకేముంది? రోడ్ మీదకి వచ్చే అవసరం ఇప్పుడు? మేము ఇంత పబ్లిక్ రోడ్ మీదకి వచ్చామంటే దేని గురించి వస్తాము? రోడ్ మీదకి వచ్చే అవసరం మాకు కూడా లేదు కదా. మాకేమైనా షోక్ ఉందా రోడ్ మీదకి వచ్చి నించోవాలని? మాకు పిల్లలు లేరా? మా పిల్లలకు మేము చూసుకోవద్దా? మా పిల్లలు ఉన్నారు, మళ్ళీ మేము స్కూల్ ఫీజులు కట్టుకోవాలి ఎవ్రీ మంత్. మేము ఈఎంఐ తీసుకుంటున్నాము, అడుక్కుంటున్నాము వేరే వాళ్ళ దగ్గర. ఎవ్రీ మంత్ ఇదే అవుతుంది, ఎవ్రీ ఇయర్. మేము ఎవ్రీ ఇయర్ మేము 2 years రావాలంటే కాలం కదా. మాకు ఏమొద్దు, మా కాంట్రాక్ట్ బేస్ తీసేయండి మొత్తం. కార్పొరేషన్ మాకు కావాలి, మొత్తం పర్మనెంట్ కావాలి మా అందరికి. ఎవ్రీ మంత్ మాకు సాలరీ కావాలి, సాలరీ ఇంక్రిమెంట్ కూడా కావాలి మాకు 10%. గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లా చేస్తున్నారో మాకు అదే చేసేయాలి. గవర్నమెంట్ వాళ్ళు జాబ్ చేయరేమో, ఖాళీ కూర్చుంటారు. వచ్చి ఖాళీ కూర్చుంటే మేము జాబ్ చేస్తున్నాము, అక్కడ అంత వర్క్ చేస్తున్నాము. దేని గురించి చేస్తున్నాం? పేషెంట్ వాళ్ళ గురించి. మేము 270 members ఉన్నాం ఉస్మానియా హాస్పిటల్. ఒక్కరు లేకపోయినా కూడా మా ఉస్మానియా చచ్చిపోతాం అక్కడ పేషెంట్లు. అక్కడ ఒక్కరిని పెట్టి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామంటే దేని గురించి వస్తాం మేము? ఒకవైపు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థని ఎత్తివేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు కదా, తీసేయమంటాము దాని గురించి.